రైట్, అది కాసేపట్లోనే హై వోల్టేజ్ మ్యాచ్ అయితే జరగనుంది. 7 గంటల 50 నిమిషాలకి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ, అలానే సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కూడా అక్కడికి ఉప్పల్ స్టేడియంకి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ ఉప్పల్ స్టేడియంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, ఎటువంటి భద్రత అక్కడ కట్టుదిట్టం చేశారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అక్కడ నుంచి జాయిన్ అవుతున్నారు. రవి, అక్కడ మొత్తం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, అలానే ఫ్యాన్స్ అంటే పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో కంట్రోల్ చేసేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సౌజన్య, ఎక్స్క్లూజివ్గా మనము స్టేడియం లోపల ఉన్నాం. ఎక్కడైతే మ్యాచ్ జరగబోతుందో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి, అక్కడ ఫుట్బాల్ కోర్ట్ని ఎక్కడైతే ఏర్పాటు చేశారో అక్కడ ఉన్నాం. సో ఉప్పల్ స్టేడియంలో ఎంత కోలాహలమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉందో చూడొచ్చు. ప్రేక్షకులకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా మ్యూజికల్ ఈవెంట్ను కూడా ఏర్పాటు చేశారు. మరికొద్దిసేపట్లో మెస్సీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఉన్నతాధికారులు అంతా చేరుకున్నారు. అయితే కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ద్వారా ఇక్కడ ముందుగానే హై అలర్ట్ అయ్యారు. అలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఉండే విధంగా మంత్రులు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ సమీక్ష చేస్తూ ఉన్నారు. లోపలికి ప్రేక్షకులు రావడం దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇన్సైడ్ వాళ్ళు లోపల కూర్చోవడం, వాళ్ళు ఉన్నటువంటి సీటింగ్ కానీ లేకపోతే ఈవెంట్ జరగడం అంతా కూడా సజావుగా జరిగే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి అక్కడ చూస్తే స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ చేరుకొని 2 to 3 hours అయింది ఇక్కడికి మంత్రులంతా చేరుకొని. సో ఇక్కడ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. సో మెస్సీ వచ్చిన తర్వాత ముఖ్యంగా తనను ప్రేక్షకులు ఎక్కువగా సేపు చూడాలి అనే దాన్ని కాన్సన్ట్రేట్ చేశారు. మార్నింగ్ జరిగినటువంటి కోల్కతాలో ఇన్సిడెంట్ చూస్తే పెనాల్టీ షూట్అవుట్ ఉన్నా కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకొని మరీ మెస్సీ వెళ్ళిపోయాడు. తను అప్పటికే చాలా ఇరిటేట్ అయ్యాడు. అంటే ముందుగా ఉన్నటువంటి షెడ్యూల్ ప్రకారం కేవలం మెస్సీ మాత్రమే అటెండ్ అవుతాడని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అఫీషియల్కు సమాచారం ఉంది. కానీ మెస్సీను రిసీవ్ చేసుకోవడానికి వచ్చినటువంటి వీవీఐపీలతో పాటు అదనంగా వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులు రావడం, ఈవెన్ వీవీఐపీల వెనుక ఉన్నటువంటి వాళ్ళే మెస్సీని ఇబ్బందులకు గురి చేయడం, తనతో ఫొటోస్ దిగడానికి పోటీ పడడం, ఈవెన్ స్టేడియం లోపలికి మెస్సీ వచ్చిన తర్వాత కూడా చాలాసేపు చుట్టూ అంతా కూడా వీవీఐపీలో ఉండడంతో ప్రేక్షకులు మెస్సీని చూడలేకపోయారు. కాస్త ఇరిటేట్కి గురైనటువంటి మెస్సీ కూడా వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారు. పెనాల్టీ షూట్అవుట్ లేకుండానే వెళ్ళిపోయారు. దాంతో ఒక్కసారిగా ఆగ్రహానికి లోనైనటువంటి ప్రేక్షకులంతా కుర్చీలు విసిరేయడం, వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ను త్రో చేయడం లాంటివి చేశారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మెస్సీని ఎక్కువసేపు చూడాలి, మెస్సీ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఇంతవరకు వీవీఐపీలను ఉంచాలి అనే దానిపైన ఇప్పటికీ ఒక లిస్ట్ను ప్రిపేర్ చేసుకున్నారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. సో మెస్సీ ఉన్నటువంటి స్కెడ్యూల్ని ఇక్కడ మనం చూస్తే 2 గంటల పాటు ఉప్పల్ స్టేడియంలో ఉంటారు. కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే ముందు ఉన్నటువంటి స్కెడ్యూల్ కంటే ఇప్పుడు తర్వాత రివైజ్ స్కెడ్యూల్ను విడుదల చేశారు. దాంట్లో మెస్సీ ఎక్కువసేపు స్టేడియంలో ఉండే విధంగా ప్లాన్ చేశారు. ముందున్నటువంటి స్కెడ్యూల్లో తను 7 o'clock 6:30 to 7 మధ్యలో స్టేడియంకు రావాల్సి ఉంది. కానీ మెస్సీ ఇక్కడికి ఈరోజు 7:30 to 8 మధ్యలో ఇక్కడికి చేరుకుంటారు. ఆల్మోస్ట్ 9-10 వరకు ఇదే స్టేడియంలో ఉంటారు. 9-10కి ఈవెంట్ ముగుస్తుంది. ఎంటైర్ ఈ 2 గంటల పాటు ఉన్నటువంటి ఈవెంట్లో మెస్సీ ముందుగా ఇక్కడ ఆల్రెడీ 4 టీమ్స్ని ఏర్పాటు చేశారు. జూనియర్స్కి సంబంధించినటువంటి టీమ్స్ని ఏర్పాటు చేశారు. వాళ్ళతో టిక్టాక్ అని చెప్పి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళతో ముచ్చటిస్తారు. వాళ్ళతో పాటు ఫుట్బాల్కి సంబంధించినటువంటి టిప్స్ని కూడా జూనియర్ టీమ్స్కు వివరిస్తూ ఉంటారు. సో ఆ తర్వాత అదంతా ఎంటైర్ 40 నిమిషాల పాటు జరుగుతుంది. ఆ తర్వాత సింగరేణి ఆర్ఆర్ వర్సెస్ అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్ జరుగుతున్నటువంటి క్రమంలో చివరి 5 నిమిషాల్లో మెస్సీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆడవుతారు. సింగరేణి ఆర్ఆర్ టీంలో సీఎం రేవంత్ రెడ్డి ఆడవుతారు. అపర్ణ మెస్సీ టీంలో మెస్సీ ఆడవుతారు. వాళ్ళు కేవలం లాస్ట్ 5 నిమిషాల్లో మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఇది కంప్లీట్గా ఎగ్జిబిషన్ మ్యాచ్. సో ముందుగానే ప్రేక్షకులకు అవేర్ ఉంది దానిపైన. ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఈవెన్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నటువంటి డిస్ట్రిక్ట్ పోర్టల్లో కూడా వాళ్ళు పెట్టారు ఇది ఎగ్జిబిషన్ మ్యాచ్ మాత్రమే అని చెప్పి. సో ముందుగానే ప్రేక్షకులకు తెలుసు కాబట్టి అప్పటికే మెస్సీని 40 నిమిషాల పాటు స్టేడియంలో చూస్తుంటారు కాబట్టి ప్రేక్షకులు ఎక్కువసేపు మెస్సీని చూసే అవకాశం కూడా ఉంది. సో ఆ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఏ టీం అయితే విన్ అవుతుందో ఆ విన్నింగ్ టీంకి మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ముగ్గురు కలిసి విన్నింగ్ ట్రోఫీని ప్రదానం చేస్తారు. ఆ తర్వాత మెస్సీ ప్రేక్షకులను ఉద్దేశించి ఒక 5 నిమిషాల పాటు మాట్లాడతారు. అంటే ఎంటైర్ మెస్సీని చూడడానికి వచ్చినటువంటి ప్రేక్షకులకు ఫుల్ మీల్ భోజనం అందిస్తున్నటువంటి విధంగా చాలాసేపు మెస్సీని చూసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకుల్లో చాలామంది కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, కేరళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎంటైర్ త్రూఅవుట్ ఇండియా గోట్ ఈవెంట్ కొన్ని స్టేట్స్కే పరిమితమైంది. వాళ్ళ స్టేట్స్లో ఈవెంట్ జరగకపోవడంతో నిరుత్సాహానికి లోనైనటువంటి వాళ్ళు తమ పక్కనున్నటువంటి స్టేట్లో జరుగుతున్నటువంటి దగ్గరికైనా వెళ్ళి చూడాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఒకసారి ఈవెన్ పోలీస్ సెక్యూరిటీని కూడా ఇక్కడ చూస్తే కోల్కతాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కంటే ముందు
నిన్న సిపి చెప్పినటువంటి ప్రకారం ఎంటైర్ స్టేడియంలో ఈ గోట్ ఈవెంట్కి సంబంధించి 3,500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. కానీ కోల్కతా ఇన్సిడెంట్ తర్వాత అదనంగా మరొక 1000 మంది పోలీసులను ఇందులో యాడ్ చేశారు. సో ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తే ఎంటైర్ హైయర్ ఆఫీషియల్స్ కానీ వీళ్ళని కానీ చూడవచ్చు. అదనంగా మరొక 1000 మందిని కూడా అదనంగా యాడ్ చేశారు. మొత్తం 4,500 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. దానికి తోడు 450 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ముందుగా అక్కడ కేవలం మెస్సీని చూడలేకపోయాము అనే ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ గొడవ చేశారు. కాబట్టి ఇక్కడ మెస్సీని మనకు వీలైనటువంటి ఎక్కువగా మనము చూపించాలి, మెస్సీని ఎక్కువసేపు గ్రౌండ్లో ఉంచాలి అనే విధంగా అధికారులు ప్లాన్ చేశారు. సో అందుకు తగ్గట్టుగానే రివైజ్డ్ స్కెడ్యూల్లో మనం చూస్తే మెస్సీ 5 నిమిషాల పాటు కేవలం మనం అక్కడ చూస్తున్నటువంటి బ్లాక్ బోర్డ్ ఏదైతే ఉందో అక్కడ దానిపైన నిల్చొని విన్నింగ్ ట్రోఫీని ఎక్కడైతే ప్రదానం చేస్తారో దానిపైన నిల్చొని మెస్సీ 5 నిమిషాల పాటు నిల్చొని ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడతారు. విన్నింగ్ ట్రోఫీ ప్రజెంటేషన్ కూడా అక్కడే దానిపైనే జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చినటువంటి ప్రేక్షకులకు మనం చూడవచ్చు ఎంటైర్ లేజర్ లైటింగ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కాసేపట్లో మ్యూజికల్ ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇక్కడ వచ్చినటువంటి ప్రేక్షకులు ఏమాత్రం నిరుత్సాహానికి గురవకుండా ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో చాలామంది ఫ్యాన్స్ ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. సాధారణంగా మనం ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నటువంటి టైంలో ఈ స్థాయిలో క్రౌడ్ చూస్తుంటాం. ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్లో వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే సెకండ్ ఇన్నింగ్స్కి వెళ్ళి చూద్దామని వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, లాస్ట్ 10 అవర్స్ వచ్చి ఎంజాయ్ చేద్దామని చెప్పి చూడడానికి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఈ ఎంటైర్ ఫుట్బాల్ మ్యాచ్ వేరు. కేవలం 2 అవర్స్ మాత్రమే ఈ ఈవెంట్ జరుగుతుంది. అందులో మెస్సీ ఎప్పుడు వస్తాడో తెలియదు, స్టేడియంలో ఏ టైంలో ఎంతసేపు ఉంటాడో వీళ్ళు తెలియదు అనే ఉద్దేశంతో ముందుగా వెళ్ళాలి, అక్కడ ఉండాలి, మెస్సీని వీలైనంతసేపు చూడాలి అనే ఉద్దేశంతో చాలామంది